హరికృష్ణ కొట్టలేక మమ్మల్ని కొట్టేవాడండి ఆయన. నన్ను కొట్టారంటే నవ్వుతున్నావా నువ్వు, నీ సంగతి చూస్తానే వస్తున్నాలే బయటికి. అలాంటిది ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు. అలాంటిది ఏదన్నా ఎప్పుడన్నా బజార్కి వెళ్ళి ఆ శనగపప్పు ఉండవు అవి ఏమన్నా తిందామంటే డబ్బులు ఏం చేయాలి? మా నాన్నగారి జేబులోంచి 5 పైసలు కొట్టేశానండి. లెట్ us frankly agree. ఈ విషయం ఇంతవరకు బహుశా తెలిసే అవకాశం లేదు. సో చిన్నప్పుడు అలాంటివి అసలు వీటికంటే మరి ముఖ్యంగా ఏంటంటే, మా ఇంట్లో 4 బ్రదర్స్ 2 సిస్టర్స్ అయితే అందరిలోనూ మా నాన్నగారి దగ్గర ఎక్కువ దెబ్బలు తింది నేనే. కారణం ఏంటంటే, పక్కింట్లోంచి జామ చెట్టు ఎలా కనపడుతుండేదండి, దానికి గుత్తులుగా కాయలు ఉండేవి, అద్భుతంగా పండేవి. ఎవడు అనుకుంటే అంటే చూస్తూ మనం పైకెక్కి మా నాన్న లేదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది, కరెక్ట్గా మనం చెట్టు పైకెక్కి కరెక్ట్గా కాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ, పాపం మొగుడు లేడు ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఉండేది. ఆవిడ వచ్చి కింద కర్రచుకుని ఉంచునేది. మా నాన్న వచ్చేదాకా నుంచుని మా నాన్నగారు రాగానే చూడండి మీ వాడని చెప్పేది. ఈయన పైకి చూసి పొయ్యిలో పెడతారు పేళ్ళు, ఐడియా ఉంది కదా, ఆ పేళ్ళు ఇరిగేదాకా కొట్టేవాడు మా నాన్న. సో ఇలా చాలా దొంగతనాలు దెబ్బలు. కానీ నేను గోపాలకృష్ణ లాంటి వాడిని దొంగతనం చేసే పైకి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.